ఒక అంతస్తులో మీటింగ్ హాల్, ఇంకో ఫ్లోర్లో యాగశాల, ఇంకో దాంట్లో భోజనశాల ఇలా 6 ఫ్లోర్లను డిజైన్ చేసుకున్నారు శ్రీపతిరావు. భద్రాచలంలో ఆయన భవంతి పేక మెడలో కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. శ్రీపతిరావుపై గతంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలున్నాయని పొరుగింటి వారు చెబుతున్నారు. ఆ వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. శ్రీపతికి సంబంధించినటువంటి బిల్డింగ్ కొలాబ్స్ అయినటువంటి ఇంటి పక్కనే, ఆ బిల్డింగ్ కూలినటువంటి ఇంటి పక్కనే ఎదురుగా ఉంటున్నటువంటి రామ్మోహన్ అనేటువంటి పెద్దాయన కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన బిల్డింగ్ కుప్ప కూలగానే ఆ శబ్దాలని విని కూడా ఆ వినికిడికి బయటికి వెళ్ళి చూసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎప్పుడు జరిగింది అంకుల్ ఈ ప్రమాదం? ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు చూశారు? నిన్న సుమారు 2:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అప్పుడే నేను లంచ్ చేసి బయటకు వచ్చాను. రాగానే నేను చేయి కొడుకుని బయటకు చూసేసరికి ఆ బిల్డింగ్ అలాగనే పేకమేండ్ల అలా నిట్ట నిలువుగా కూలిపోయింది. అప్పుడు నేను వెంటనే పంచాయతీ ఈవో గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే 2 ప్రాణాలు అయితే నాకు వాళ్ళ మాటలు చాలా లోగా వాయిస్తో నాకు వినపడుతున్నాయి. నేను వెంటనే పోలీసు వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి. మీరు ఏమన్నా పిలిచారా? దాంట్లో చిక్కుకున్నటువంటి కూలీలు ఎవరైనా ఉన్నారని చెప్పి అడిగారా మీరు? నేను ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఊ అంటున్నారు. అంటే నాకు వాళ్ళు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. జస్ట్ వాళ్ళు గొంతులోంచి ఊ అనే మాటలు వస్తున్నాయి అంతే. ఒక అతన్ని రాత్రి 2 గంటలకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసు వాళ్ళు చాలా బాగా చేశారు. పోలీసు వాళ్ళకి నేను ఈ మీడియా ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతున్నాను. వాళ్ళు సహాయ సహాయాలు చాలా బాగున్నాయి. అలాగనే మీడియా కూడా తెల్లవారులు మీడియా ప్రతినిధులు అందరూ ఇక్కడే ఉన్నారు, మా ఇంటి పైన ఉన్నారు తెల్లవారులు. వాళ్ళు కూడా బాగా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మను టెండర్లో కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. అయితే ఇల్లు వచ్చేది చాలా పాత ఇల్లు. దాని ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు అంకుల్? అసలు ఈ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? 4-5 ఏళ్ళ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. ఇప్పుడు పాత బిల్డింగ్ పైనే కొత్త పిల్లర్లు వేసి కడుతున్నారని చెప్పి అంటారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా ఇల్లు? ఒక 30 ఇయర్స్ నుంచి ఉంది. 30 ఇయర్స్ నుంచి ఆ ఇల్లు ఉంది. దాని మీద ఇప్పుడు పిల్లలు చేసి కట్టారు. అంటే పాత పిల్లర్ల మీదనే ఈ భవనం కొత్త కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కూలింది అంటున్నారు. పైన కూడా ఇటుకలు ఇసుక అదంతా బరువు వల్లనే కూలింది అని చెప్పేసి అంటారు. అంటే నాణ్యత రహితమైనటువంటి దాని వల్లనే కూలింది అంటారా? నాణ్యత లోపల అంటే దానికి ముందు బేస్మెంట్ కరెక్ట్గా లేదు. దానికి పునాదులు ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు, దాని మీద వీళ్ళు పిల్లర్స్ చేశారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇంకొకటి, పలుమార్లు అధికారులు వచ్చి కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి ఇది ఉండకూడదని చెప్పినా కూడా నేను చూసుకుంటాను అని చెప్పేసి అధికారుల పట్ల కూడా శ్రీపాల్ అనేది కొంచెం దురుసుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉందంటున్నారు కదా. అది ఉంది. ఆయన పంచాయతీ ఈవో గారు వచ్చి చెప్పారు, ఆయనకి నోటీసులు ఇచ్చారు. పంచాయతీ ఈవో గారు చెప్పారు. ఆయన కొద్దిగా దృఢంగానే ఉంటాడు. అసలు ఎందుకు కడుతున్నారు? ఇది సేవా ట్రస్ట్ బిల్డింగ్ అంటారు. అసలు దేనికి కట్టిరు? అది శ్రీపతి సేవా ట్రస్ట్ అని పెట్టారు. దాని నుంచి బిల్డింగ్ కట్టి ఇక్కడ అమ్మవారి గుడి కట్టారు లోపల. దాని మీద ఒక బిల్డింగ్లో ఏమో యాగశాల, ఒక శాలలో భోజనాలు, మీటింగ్స్ అని అలాగ 4-5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ ప్లాన్ అయింది. ఇప్పుడు గతంలో కూడా ఆయన పట్ల అనేక రకమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. ఉన్నాయండి, ఉన్నాయి. ఇప్పుడు 6 అంతస్తు బిల్డింగ్ అక్రమంగా నిర్మాణాలు చేయడంపై కూడా గతంలో సామాజికవేత్తలు, స్థానికులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపున దీనికి సంబంధించి అనేక పర్యాయాలు ఫిర్యాదులు అందినా కానీ కనీసం అతను పెడచేను పెట్టడంతో పాటుగా నాసిరక నిర్మాణాలు పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపట్టడంపై, అంటే దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి మనతో పాటు మనం మాట్లాడుతుందాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అలా అప్పుడు ఏమని వీళ్ళు ఫిర్యాదు చేశారని సంబంధించి మనం మాట్లాడుతుందాం. జనరల్గా మీరు భద్రాచలం పట్టణానికి సంబంధించి ఇక సామాజిక ఉన్న నేపథ్యంలో మీరు ఈ నిర్మాణాలు అక్కడ కట్టాలంటూ మీరు పోలీసులకు సమాచారం అందించారు, ఒక ఐటీడీఏ పీఓకి సమాచారం అందించే నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగింది, దీని బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పుకోవచ్చు? తప్పకుండా సంబంధిత అధికారులందరూ ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించాల్సిందే. గత సంవత్సరం 7వ నెలలో ఇలా అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. అది 9 అంగుళాల పిల్లర్లపై జరుగుతూ ఉందని జిల్లా ఉన్నతాధికారుల దగ్గర నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ అధికారుల వరకు ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోలేదు. ఆ రోజు ఇవాళ వచ్చి రెస్క్యూ చేసే కార్యక్రమాలు ఆ రోజు ఆపుండుంటే ఈ ప్రమాదానికి కారణం జరిగేటివి కావు. దీనికి కంపల్సరిగా గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ సిబ్బంది బాధ్యత వహించాల్సిందే. అంటే భద్రాచలం పట్టణానికి చాలా వరకు కూడా బిల్డింగ్లు కూడా పర్మిషన్ లేవు అని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇంతవరకు ఎన్ని అసలు బిల్డింగ్ పర్మిషన్ ఉంది మీ యొక్క, అంటే మీరు చేసిన ఫిర్యాదులు ఎన్ని అక్రమాల కట్టడాలు నిర్మాణం జరిగింది? భద్రాచలంలో సుమారు 4,000 గృహాలు, సుమారు 4,000 ఇండ్లు నిర్మించారు. వీటిలలో 250 ఇండ్ల వరకు అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. గతంలో ఒక ఆర్టీఐ ద్వారా అడిగితే
ఎన్ని నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని అడిగితే కేవలం 13 ఇండ్లకు మాత్రమే భద్రాచలంలో పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అని. 13 ఇండ్లకు పర్మిషన్ ఇస్తే ఇన్ని వందల ఇండ్లు కడతా ఉంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇలాంటి సంఘటనలు జరగవా? మీ పర్యవేక్షణ లోపం కాదా అని అడుగుతున్నాను. అంటే దీనికి సంబంధించి మీరు ఫిర్యాదు చేసిన తర్వాత మీరు ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఈ గృహ నిర్మాణం సంబంధించినటువంటి యజమానులు మొత్తం కూడా మీరు మీపై అది ఎంక్వైరీ చేసే సమయంలో మీ సమయం వాళ్ళు మీపై అంటే కొద్దిగా అంటే ర్యాష్గా మాట్లాడటంతో పాటుగా బెదిరింపుల ధోరణి పాల్పడారని చెప్పారు. నిజమేనా ఇదంతా? అవునండి, ఇదే ప్లేస్లో గ్రామ పంచాయతీ ఈవో గారిని తీసుకొని రావడం జరిగింది. అక్రమ నిర్మాణం చేస్తున్నారని తీసుకొచ్చినప్పుడు ఆయన నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తానని, నేను చంపుతానని, నీ సంగతి అంతు చూస్తానని బెదిరించడం కూడా జరిగింది. అది కూడా నేను జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు రూపంలో తెలియజేశాను. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు. ఈరోజు అధికారులు అందరూ హడావుడి చేస్తూ ఇక్కడికి వచ్చి ఇంత రెస్క్యూ చేసే అధికారులు ఆ రోజు నేను ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. బెదిరింపు ధోరణి సరికాదు. ఎవరిని బెదిరించి ఎంతకాలం ఏం చేయగలుగుతారు? ఇవాళ జరిగిన సంఘటనలకు బాధ్యులు ఎవరు వహిస్తారు? దీనికి సంబంధించి మరో చాలా వరకు కూడా అంటే ఈ భద్రాచలం పట్టణానికి చెందినటువంటి ఈవో కూడా అంటే ఇక్కడ సంఘటన స్థలంలోనే విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రచించుకుంటూ పోతున్న నేపథ్యం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఎట్లా వాళ్ళని బయటికి తీసుకురావాలి అనే దానిపై కూడా క్షుణ్ణంగా వాళ్ళకి ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఒక తహసీల్దార్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, మరోవైపు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఇక్కడే ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా ప్లాన్ చేయాలని దానిపై కూడా చెప్తున్న నేపథ్యం. అదే భద్రాచలం పట్టణం చెందిన ఈవో కూడా మనతో పాటు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, దీని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్ లేవు అని చెప్తున్నారు. ఇదంతా నిజమేనా? ఇదంతా ఈవో గారు జనరల్గా ఈ ఘటన సంబంధించి ఈ పట్టణానికి భద్రాచలం పట్టణంలో ఈ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు లేవు అంటున్నారు. నిజమేనా? అనుమతులు లేవండి. నేను వచ్చేటప్పటికి 3 స్లాబ్లు వేశారు. తర్వాత ఆపాను. ఎలక్షన్ టైంలో మేము అటుంటే సెలవు రోజు ఎలక్షన్ టైంలో స్లాబ్లు వేసాడు. మా 3 స్లాబ్లో 3 సార్లు ఆపాను. ఓ పావలా వేసాడు, తర్వాత మళ్ళీ ఇంకో పావలా వేసాడు, తర్వాత ₹1 వేసాడు. చుట్టూ కట్టడం రేత్రే మా పగులే మా మెటీరియల్ మొత్తం పైకి దొలుకోవటం రేత్రి ఆ స్లాబ్ 3 సార్లు వేసాడు. నేను ఆ స్లాబ్ 3 సార్లు వేసిన తర్వాత కోపంతో పైనుంచి కూడా మిషనరీ కూడా దాన్ని ఏమంటారు వైబ్రేషన్ మిషన్ కూడా పైనుంచి పగిలిపోయింది. ఆ మిల్లర్ అతని మీద కూడా ఇదైనా చేసిన ఆపేశాను. 6-7 నెలలు అయింది పని ఆపి. మొన్న ఏదో మొదలు పెట్టారట. మేమే ఈ అడావుల్లో ఉన్నాం కదా. ఎన్ని నోటీసులు ఇచ్చారు ఇప్పటివరకు మీరు? ఆ నోటీసులో సంబంధం అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉందనేది మీరు గ్రహించి వాళ్ళ పోలీసు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోలేదా? అంటే కన్స్ట్రక్షన్ ఆపేసాం. పైన వాటిని డిస్మెంటల్ చేయమని చెప్పాం. అది పిఓ గారి దగ్గరికి పోయి నన్ను ఆపుతున్నాడు. నేను దేవుడి గుడి కట్టుకుంటుంటే నన్ను ఆపుతాండి ఇవ్వు అని చెప్పాడు. పిఓ గారి దగ్గర పోయి కంప్లైంట్ పెట్టారు. పిఓ ఇది కాదు సార్, బిల్డింగ్ పక్కన పాత బిల్డింగు, ఇంతకుముందు డిఎల్పిఓ ఆఫీస్ ఉండేది, అది 25 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు. దానికి బునాది ఎంత ఇచ్చినో తెలీదు. ఇప్పటికీ 5 స్టేర్లు వేసాడు. దాన్ని 3 స్టేర్లు కానీ 2 కానీ 3 కానీ తీయమన్నా తీసి కట్టుకోమని చెప్పిన. గోడ అయితే కట్టొద్దని చెప్పాను. ఏంది ఆ పిటిషన్లో ఏమని చెప్తాడు? 500 మందికి నేను నిత్యాన్నదానం చేయడానికి కట్టుకుంటున్నానండి, అందరు సందాలు ఇచ్చిన డబ్బులు, ఈవో కట్టుకోనిట్లేదు గుడి అని చెప్పాడు. అదే పిఓ గారి దగ్గర పిలిపించి మాట్లాడారు. 9 అంగుళాల పిల్లర్ సార్, ఐటీడీ ఇంజనీరింగ్ వారిని చూపించవచ్చు అని చెప్పాను. అదే ఎమ్మెల్యే గారి దగ్గరికి 4 సార్లు పిలిపించాడు. చెప్పాను. కేరే వాళ్ళతో కూడా అందరితో ఫోన్లు చేయించాడు. ఏదేమైనా అది 9 అంగుళాల పిల్లర్ ఇన్ని రోజులు ఆగదు. అది ఎటువంటి చిన్న భూకంపం వచ్చినా కింద పడిద్ది. నేనైతే దాని ఎలోజీని కట్టనీయను, మీరు ఏదన్నా చేసుకోండి అని చెప్పి అందరికీ వ్యతిరేకించి గట్టిగా మాట్లాడాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒక 10 మంది వచ్చారు. దీని హైదవా వాళ్ళు సంస్థ ఉంది కదా, ఆర్యవైశ్య వాళ్ళు వచ్చి అంతే అడిగారు. 10 మంది 2 కార్లు వేసుకొని వచ్చారు. అది 9 అంగుళాల పిల్లర్ ఆగదండి, గోడలు కానీ కడితే వెయిట్ ఎక్కువైంది. ఇప్పటికే అది చాలా డేంజర్లో ఉంది. 2 ప్లేసులు తీసి తప్ప అది మనం కట్టనీయకూడదని ఆపేశాను. 7 నెలలు బట్టి ఆపాను పని. ఇది జరిగిందండి. అంతకుముందు 3 వేసారు. ఎలక్షన్ టైంలో చెప్పలే పైన ఫ్లోర్ అట్లా 3 సార్లు వేసాడని. సెలవు రోజు చుట్టం, కింద కట్టుకోవడం, చుట్టూ పదాలు ఉంచుకోవడం మనకేం వెళ్తుంది, దాని పైకి పోయిండు. అంటే జనరల్గా ఎప్పుడు చూసిన సార్ ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక కంకరతోటే మొత్తం బ్లాక్ చేసి ఉంటారు. ఎవరైనా అడ్డం వచ్చిందని చెప్పారు అని చెప్తే కానీ వాళ్ళపై భౌతికంగాను మానసికంగా రిపోర్ట్ ఇచ్చాడు. బిల్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. బిల్ కలెక్టర్ రిపోర్ట్ బేస్ చేసుకొని నోటీస్ ఇచ్చాను. నేను వచ్చాను. నేను కూడా గట్టిగా గద్దిచ్చాను.
అది ఇప్పుడు శిథిలాల కింద ఎంతమంది ఉన్నారని అంచనా ఇస్తున్నారు? ఇద్దరే సార్, ఇద్దరంటే నిన్న అక్కడ వీళ్ళు వచ్చినప్పుడు చెప్పింది కూడా ఇద్దరే, ఈ పక్క వాళ్ళు కూడా ఇద్దరే చెప్పారు పనిచేసిన వాళ్ళు. అది మొన్న నిన్నే పనిచేసింది, ఇద్దరే వచ్చారని చెప్పారు. అంతకుముందు వీళ్ళతో చెప్పి తెలుసుకున్నాను అనమాట, ఎవరు ఇప్పుడు పనిచేసినా కొద్దిగా చెప్పండి అని. ఇప్పుడు ఇద్దరే ఉన్నారని చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు కూడా ఇద్దరే అని చెప్పారు. అంటే జనరల్గా ఒక ఇద్దరు మేస్త్రులు పనిచేస్తే ఇద్దరి కింద ఇంకొక కనీసం వాళ్ళు హెల్పర్లు ఉండాలి కదా. వీళ్ళు ఇద్దరే వచ్చారని చెప్పారు. సో మొత్తానికి అది ఇది గుడి పేరే చెప్పేసి ఇట్లా ఇట్లా స్లాబులు ఇసుకొని పోతారు. గుడి పేరు, ఆ సందాలు ఇచ్చారు, అన్నదానం చేస్తున్నా 500 మందికి అని చెప్పి హైదరాబాదు వాళ్ళని కూడా పిలిపించాడు నన్ను. మరి హైదరాబాద్ ఇప్పుడు ఇంత ఘటన జరుగుతాం, మరి జిల్లా కలెక్టర్ కానీ లేదంటే పోలీసులు కానీ మీరు ఏమన్నా? మామూలుగా మేము పీఓ గారి దగ్గర, ఐటీడీ పీఓ గారి దగ్గర 2 సార్లు ఈయన పోయి ఏంటంటే నన్ను కట్టనిట్లేదని కంప్లైంట్ చేశాడు. ఇట్లా 9 అంగుళాల పిల్లరే సార్ ఇది, అదేనా ఇప్పుడు కట్టింది కాదు, పుట్టింగ్లు ఇప్పుడు వేసినవి కాదు, 20 సంవత్సరాల క్రితం వేసినాయి అని క్లియర్గా చెప్పా. విలేకరులు అందరూ కూడా 20-30 మంది విలేకరులు కూడా అందరూ చూశారు, అందరికీ తెలుసు. మేము ఆపింది 7 నెలలు పెట్టారు. నేను సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ సంవత్సరాల్లో జనరల్గా ఇంత ఘటన జరుగుతున్నప్పుడు ఇప్పుడు దీని బాధ్యత ఎవరో ఇస్తారు? బాధ్యత అంటే ఇప్పుడు అతను చేసిన పని మనం చేసేది ఉందానికి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే ఆపుతాం, ఇప్పుడు అది ఇంకా పూర్తిగా కట్టనిస్తే అది మాది బాధ్యత. ఇది నోటీసులు ఇచ్చి ఆపాం, కూలగొట్టమనంటే అధికారుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి నన్ను కట్టుకొని ఇట్లేదని కంప్లైంట్ చేస్తా వచ్చాడు. 7 నెలలు ఆపి పెంచినా కూడా నేను కట్టనే లేదు. సో మొత్తంగా చూసుకోవచ్చు, ఈవో కూడా తనపై చాలా పలుమార్లు ఒత్తిడి వచ్చిన నేపథ్యం అయితే ఉన్నది. అది నిర్మాణం చేసే సమయంలో కూడా ఈ యొక్క భవన నిర్మాణం మొత్తం కూడా ఆఫ్ చేయాలని చెప్పిన పలుమార్లు నేను కోరిన సమయంలో మొత్తానికైతే మాత్రం తన యొక్క అంటే ఆ ఒత్తిడి మేరకు కొన్ని సెలవుల దినాల్లో మాత్రం ఈ పని చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంతో మనం చూసుకోవచ్చు, చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా అంటే ఎటు నుంచి అంటే మనం ఇప్పుడు ఈ బిల్డింగ్కి అంటే బిల్డింగ్ మొత్తం కూడా సౌత్ ఫేసింగ్లో ఉన్నది. సౌత్ ఫేసింగ్లో నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ వరకు చూసుకుంటున్నాం. మొత్తానికి అయితే ఈ బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో మొత్తం కూడా ఇదే పొజిషన్ ఉంది. అంటే ఇదంతా కూడా అంటే కేవలం ఓల్డ్ పిల్లర్స్ మొత్తం కూడా 9 అంగుళాల పిల్లర్స్ తోటే ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టి ఉంది గతంలో 30 సంవత్సరాల క్రితం. దానిపైనే ఇప్పుడు 6 ఫ్లోర్లు వేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి కేవలం 12 mm రాడ్స్ మాత్రమే ఇవి వేసి కొనసాగిస్తున్నారు. అది కనీసం ఈ పిల్లర్స్ విషయంలోనైనా సరే నాణ్యత పాటించినట్టయితే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎందుకంటే భూమికి లోపల అంటే ఇదంతా కూడా బలమైనటువంటి బరువు పడుతున్న నేపథ్యంలో మొత్తంగా కనీసం పిల్లర్స్కి 12 mm నుంచి 18 mm రాడ్స్ వేసుకున్నట్టయితే కనీసం ఇది కాంక్రీట్ ఆగేది. కానీ ఇప్పుడు అదేం లేకుండా కేవలం పాత బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేవలం ఆ 9 అంగుళాల పిల్లర్ మీదనే ఈ యొక్క 12 mm రాడ్స్ తోటి నిర్మాణం చేసినట్టు గతంలో ఆ పిల్లర్ పైన 6th ఫ్లోర్ వరకు వేయడంతో ఒకసారి బరువు ఎక్కువైపు కుంగిపోయిన నేపథ్యంలో మరోవైపున చిన్న పుట్టింగ్లు ఎక్కడైతే ఈ పిల్లర్స్ దగ్గర ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వాటి రెక్టిఫై చేసే పనిలో భాగంగానే 2 వర్కర్లను పెట్టడం. ఆ 2 వర్కర్లు కూడా ఒకసారిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయి ఒకసారి మొత్తం కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఫలితంగా దాంట్లో 2 చిక్కుకున్నారు. 2 చిక్కుంటే తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఒక అతన్ని అంటే కామేశ్వరరావుని రెస్క్యూ చేసి కాపాడారు. తర్వాత వైద్యం పొందుతూ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. మరో వ్యక్తి మాత్రం ఇంకా శిథిలాల కింద ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అతన్ని బయట తీసుకొచ్చేందుకు శిథిలాల నుంచి బయట తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం పూర్తిగా ముమ్మరి